జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకర్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు దళిత రత్న పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు సారథ్యంలో రాజ్యాంగ రక్షణ యాత్ర బహిరంగ సభకు హుస్నాబాద్, అక్కన్నపేట, మాలపల్లె గ్రామం నుంచి వాహనాలలో మహిళలు, పురుషులు బయలుదేరడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్ నాయకత్వంలో యాత్రను విజయవంతం చేయడానికి కదిలిన మాల మహానాడు నాయకులు రాజ్యాంగ రక్షణ యాత్ర మహాసభను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా ఐకమత్యంగా ఉండి వారి యొక్క ఫలాలు పొందడానికి అందరూ కలిసి ఈరోజు హైదరాబాద్ చెలో అంటూ హైదరాబాద్ వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతుగా మేమందరం కూడా వెళ్తున్నాము. ఈ నెల 2వ తారీఖున అలంపూర్, గద్వాల, మహబూబాద్ నుండి మొదలుకొని నల్గొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మంతని, రంగారెడ్డి ఈ అన్ని జిల్లాలను కళ్ళతిరిగి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మన రక్షణ కవచాన్ని తీసేసే ఒక కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రను తిప్పికొట్టడం కోసం దళిత, గిరిజన, బహుజనులందరూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉండాలన్నటువంటి నిపంతో ఈ యాత్రను మాలమానాడు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. కానీ బహుజన సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం, ఆయా జిల్లాల నుండి సంఘీభావం తెలుపుతూ ఈ రక్షణ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుని మీద ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ఈ యొక్క సభకు వెళ్ళి విజయవంతం చేయడం కోసం సహకారాన్ని అందిస్తూ ప్రత్యేకంగా దళిత గిరిజనుల వైపున నుండి మరి కళాకారులు కొడుమంద రవీందర్ గారి టీంతో కూడా బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు చలో హైదరాబాద్లో మీటింగ్ జరుగుతున్నది. రాజ్యాంగ రక్షణ సభ యాత్ర అన్ని జిల్లాలు ముగింపు చేసుకొని ఇలా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్న పిలిపించింది. జాతీయ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు ఆధ్వర్యంలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు ఇవాళ హుస్నాబాద్ నుంచి బయలుదేరడంలో అతికి భారీ మెజారిటీతో హైదరాబాద్కి బయలుదేరడం జరుగుతున్నది.